కంటెంట్ వచ్చేసి మనం జిమ్ టూర్ చేస్తున్నాం అనమాట. సో మన జిమ్ ఎక్కడ, మన జిమ్ లొకేషన్ ఎక్కడ అనేది మొత్తం ట్రైనర్స్ అది మొత్తం కంటెంట్ అనేది చూపిస్తారు ఈ బ్లాగ్లో. సో ఈరోజు అయితే బ్లాగ్ అయితే ఇదే అనమాట మన జిమ్. మన ట్రైనర్తో చూపించేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. సో అంటేనే అని చెప్పి మన ట్రైనర్ ప్లస్ ఉన్న జిమ్ వాళ్ళు అన్న మన జిమ్ గురించి మన జిమ్ ట్రైనర్ ఏమేమి థ్యాంక్ యూ అని చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మన జిమ్ అక్కడ వచ్చేసి ఇక్కడ రాధికా దగ్గర మిస్సీఆర్ రాధికా దగ్గర ఉంది మనకు. జస్ట్ మనం మోలార్ జిల్లా రోడ్లో 200 మీటర్స్ ఫ్రమ్ రాధికా మల్టీప్లెక్స్. జిమ్ గురించి అంటే చెప్పాలంటే నాకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మన దగ్గర టార్గెట్కి లైక్ నాట్ ఓన్లీ ఫర్ జనరల్ పాపులేషన్, స్పోర్ట్స్ స్పెసిఫిక్ ట్రైనింగ్ కోసం చెప్పాలంటే వాళ్ళ కోసం కండిషనింగ్ కోసం దీంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాలరీస్ ఎక్కువ లెగ్ మజిల్స్ మనకి యూస్ అవుతుంది. హై ఇంటెన్సిటీ కానీ ఇంకొకటి వచ్చేసి మనకి వర్టికల్ గోయింగ్ అనమాట. తొందరగా మనకి హార్ట్ రేట్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకొచ్చేసి మనకి గ్రోయింగ్ మిషన్ ఒకటి కన్సిడర్. సో మనకి కార్డియో కండిషన్ ఇంప్రూవ్మెంట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా మనకి ఎక్విప్మెంట్ వచ్చేస్తే వినాయక్ వింటేజ్ ఎక్విప్మెంట్స్ లైక్ వాటర్లెస్. ఇది నాకు తెలిసి 1980s అప్పుడు ఎక్విప్మెంట్. ఇది ప్రిసైజ్ బయోమెకానిక్స్ అంటే మీరు మసిల్ ట్రైన్ చేస్తే ఆ మసిల్ ఎక్సర్సైజ్ కరెక్ట్గా మసిల్కి వర్కౌట్ అవుతుంది. దాన్ని బయోమెకానిక్స్ ఇది బెస్ట్ ఎక్విప్మెంట్ అనమాట. సో మన లక్కీగా మాకు వింటేజ్గా పెట్టేసి వచ్చి మన ఎక్విప్మెంట్స్ మేము ఉంది కదా. సో ఇంకా ప్రీవియస్ ఇలా వచ్చేసి ఇంకా స్మార్ట్ లైట్ ఇక్కడ నుంచి మనకి ఫ్రీ వైడ్స్ నాని అక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కంపెనీస్ అవన్నీ. సో హ్యాండ్ ఓవర్ టు నాని. అదనమాట గురించి అన్న అయితే కార్డియో సెక్షన్ యూజ్ చేసుకున్నాం. వచ్చేసి మన సెన్స్ సెక్షన్ ఫస్ట్ వచ్చేసి లెగ్ ప్రెస్ స్క్వాట్ గురించి. సో మన ఫామ్ చూడండి, ఫామ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే వర్క్ స్టార్ట్ చేసుకొని. సో అన్న ఫామ్ వెంటనే రిలాక్స్ చేసుకోవాలి. మన మజిల్ అనేది డౌన్ చేసి బాగా. సో ఇది వచ్చేసి స్మిత్ మిషన్. ఇది మనం ఈ మిషన్ని షోల్డర్స్కి ఇంకా చెస్ట్కి స్క్వాట్ కూడా చేసుకోవాలి మన మిషన్ మీద. సో అన్నీ షోల్డర్ ప్రెస్ చేస్తున్నాం. సో అన్న ఫామ్ చూడండి ఎట్లా. సో ఇదే ఫామ్ని మీరు కూడా కంటిన్యూ చేయండి. సో స్లోగా మైండ్ మధ్య కనెక్షన్తో చేయండి. సో అన్న ఫామ్ అయితే స్లోగా డౌన్ చేసి షోల్డర్స్ అనేది టైట్ చేయాలి. మనం బాడీ ఎప్పుడైతే పైకి వెళ్తే అప్పుడు షోల్డర్ అనేది టైట్ చేయాలి. బేసిక్ అనేది
ఇది వచ్చేసి మన డంబుల్ సెక్షన్ అనమాట. సో టీబార్ ఉంటుంది, స్ట్రక్స్ మిషన్, ప్లస్ మన వెయిటెస్ ఉంటుంది. ఇది కూడా సోదర్ ఇచ్చింది. సో అన్న అయితే ఇప్పుడు డంబుల్ చేస్తుంది. సో అన్న వర్కౌట్ చేసుకుంటున్నాను. भाई ये देखो स्टैंडिंग डंबल गर्ल्स है, ये जो है कंपाउंड मूवमेंट के अंदर आता है. ये बाइसेप इनर फॉर्म जो है, इनर बाइसेप जो है, बाइसेप में 2 डिफरेंट ब्रांचेस है, एक आउटर है, एक इनर है. ये जो मोस्ट प्रॉब्लली इनर ब्रांचिंग को ट्रेन करने के लिए ये बेस्ट एक्सरसाइज है. आप जब भी बाइसेप लगा रहे हैं वीकली 1 टाइम या 2 टाइम, ये एक्सरसाइज को दोस्तों इन्वॉल्व करिए. 4 into 12 रेपिटेशन के हिसाब से आपको जो है बेस्ट एंड बेस्ट रिजल्ट आता है. ఇదైతే వచ్చేసి టీబార్. ఇది ఫర్ బ్యాక్ లాస్ట్ మధ్య లోవర్ బ్యాక్ ఇదంతా. ये जो एक्सरसाइज जो भाई में कर रहे हैं, ये कंपाउंड मूवमेंट है. ये कंपाउंड मूवमेंट है, ये बैक के दिन करा जाता है ऑलमोस्ट. ये टीबार इसका नाम है. एक्चुअली ये बैक के थिकनेस के लिए वर्क करता है. 4 to 5 वेरिएशंस आपको, सॉरी 4 to 5 सेट्स अगर आप कभी भी बैक कर रहे हैं, उसमें अगर आप लगाएं तो आपको बेस्ट एंड बेस्ट रिजल्ट आता है. और ये बैक विड्थ और थिकनेस दोनों में काम करता है. और मोस्ट प्रॉबली जो मिड बैक है, मिड एरिया है अपना, उसमें ये जो वेरिएशन है विड्थ ज़्यादा होता है. तो उस हिसाब से आप फॉलो. సో మనం రోజు చేసి కూడా ట్రైనర్ ప్లస్ కూడా స్టూడెంట్గా ఉంటే ట్రైనింగ్ అంటే మనం రోజు డెడికేషన్ జాయిన్ చేసుకోండి. మనం రోజు అయితే కొంచెం వర్కౌట్ బిజీలు ఉన్నాయంట. ఎప్పుడైనా ఇంకో వీడియో చేసినప్పుడు మనం రోజు కూడా మాట్లాడుతున్నాం. సో ఇదైతే మన ఇంక్లైన్ చెస్ట్ గురించి మిషన్ పేరు వచ్చేసి ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్. సో ఇదైతే మన అప్పర్ చెస్ట్కి. సో మన ఫామ్ అయితే ఎట్లుంటుందో ఆ ఫామ్ అయితే ప్రతి ఒక్క వర్కౌట్లో మన ఫామ్ అయితే ఇంపార్టెంట్. మైండ్ మధ్య కనెక్షన్ కూడా ఇంపార్టెంట్. సో మనం వచ్చేసి 9 బ్యాక్ స్క్వాట్ వచ్చేసారు. బ్యాక్ స్క్వాట్ మనకి ఎస్పెషల్లీ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ స్పోర్ట్స్కి, ఏ స్పోర్ట్స్ కైనా బ్యాక్ స్క్వాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్ ఫామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్న దానికి మనకి ఎప్పుడైనా కానీ బాగా ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా నెక్ మీద మరీ నెక్ మీద కాకుండా కొంచెం లోవర్ ట్రాప్స్ పెట్టాలి. అప్రైట్ పెట్టాలి. బ్యాక్ డీప్ బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా బ్రీతింగ్ ఫ్రమ్ నోస్, బ్రీత్ ఫ్రమ్ యువర్ మౌత్. బ్రీతింగ్ బ్రీత్ రైట్ అంటే గో డౌన్, కమ్ అప్ అండ్ బ్రీత్ అవుట్. సో ఎనీ స్పోర్ట్స్, ఏ స్పోర్ట్స్ కైనా కానీ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఇంపార్టెంట్. స్పోర్ట్స్ అనేది స్పీడ్ కానివ్వండి, స్ట్రెంత్ కానివ్వండి, ఫ్యాట్ లాస్కి, లేకపోతే ఎస్పెషల్లీ ఫర్ మెన్ లోవర్ బాడీ ఎక్సర్సైజ్ చాలా మంది చేయదు, కానీ చేయాలి. చేస్తే మీకు ఓవరాల్ బాడీ ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. చాలా బేసిక్ అండ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ఎనీ స్పోర్ట్స్, ఎనీ యాక్టివిటీ. ఇదైతే మన లెగ్ ఎక్స్టెన్షన్ మిషన్ అంటే వాచ్ పడుతుంది. గెట్ వచ్చేసి ఇది ఫామ్ ఎలా అయితే మనం బ్లో పుష్ చేస్తున్నాం పైకి, సో మీరు కూడా అదనం చేస్తుంది. సో మనం నీస్కొని పుష్ చేయాలి ఎప్పుడైనా నీస్కొని. సో ఫామ్ అయితే ఎట్లా అట్లా చేసి మన రూల్ స్పెషల్ థింగ్ వచ్చేసి ఏంటిదంటే నేషనల్ టైక్వాండో ఛాంపియన్. మన రూల్ సీక్రెట్ వర్కౌట్ ఏంటంటే చెప్తా అన్నాడు. So these are called the leg extensions. They mainly work your quadriceps and these are extremely good for your knee health. So as I enjoy myself a lot, I do these leg extensions regularly to keep my knees in check, and they also increase your explosive strength when it comes for athletic activities. And everyone should include these in their leg exercise. 4 to 5 sets of 15 reps regularly. సో గైస్ మజిల్ కనెక్ట్ జిమ్ ఓనర్ వచ్చేసి మన మజస్ అన్న. సో అన్న ఎక్స్పర్ట్ వచ్చేసి పర్సనల్ ట్రైనింగ్ కాంపిటీషన్స్లో ట్రైనింగ్ కావాలనుకున్నారు, ప్లస్ న్యూట్రిషన్లో ట్రైనింగ్ కావాలనుకున్నారు, జిమ్లో ఏ ట్రైనింగ్ కావాలనుకున్నా అన్న చెప్పేస్తారు. అన్న ఏం దీంట్లో పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్ అని చెప్తారు. సో నేను వచ్చేసి 14 years అయిపోయింది. నేను లెవెల్ 3 రిజిస్టర్డ్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ కోర్స్ కాదు. స్పెషల్లీ నేను ఏంటంటే ఇప్పుడు ఎక్కువ బాడీ బిల్డింగ్ అది నార్మల్ చేపిస్తాను, కానీ స్పెషల్లీ ఐ వాంట్ ఫోకస్ ఆన్ మోర్ రీహాబ్, బ్యాక్ పెయిన్ కానీ, నీ పెయిన్ రీహాబ్ సర్జరీ అయిన వాళ్ళకి కానీ
ఎక్కువ హెల్త్ సైడ్ ఫోకస్ చేస్తున్నా. ఫస్ట్ అదే కాకుండా మళ్ళీ ఎనీ స్పోర్ట్స్ స్ట్రెంత్ అండ్ కండిషన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ లైక్ బాక్సింగ్ కానీ క్రికెట్ కానీ ఎనీ స్పోర్ట్స్కి మీకు స్పోర్ట్స్ అండ్ కండిషనింగ్ ఇంపార్టెంట్. సో దాంట్లో వాల్యూమెట్రిక్ ఎక్సర్సైజెస్ ఇంకా యాజిలిటీ ఇంకా చాలా మంది కార్డియో కండిషనింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇది ప్రతి ఒక్క అథ్లెట్ ఎనీ స్పోర్ట్స్ అనుకుంటారు. ట్రైనింగ్కి ఫెసిలిటీ ఉంది, ట్రైనింగ్కి గాడి వెళ్తారు. ఇంకా నార్మల్గా పవర్ లిఫ్టింగ్ కానీ బాడీ బిల్డింగ్ అన్నీ ఎక్స్పర్టైజ్లో ఉన్నది కానీ సో మీరు ఎనీ ప్రోగ్రామ్ కావాలన్నా మీరు వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. జిమ్ లొకేషన్